హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విహా బ్లాగ్స్. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ విహా బ్లాగ్స్. అలా 8 డేస్లో నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చాయని ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. కొన్ని సబ్స్క్రైబ్స్ రావాలని చాలా ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళందరి గురించి అయితే నేను ఈ వీడియో చూడండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే అండి, యూట్యూబ్లో మన మెయిన్గా యూట్యూబర్కి ఉండాల్సింది ఏంటంటే, సో తన పైన తనకు నమ్మకం ఉండాలి. సో మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. నెక్స్ట్ అంటే మీరు ఏదైతే టాపిక్స్ చేస్తారో ఆ టాపిక్స్ అనేది స్టార్టింగ్ కాబట్టి మనకు తొందరగా రీచ్ అవ్వాలంటే కొంచెం ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ తీసుకోండి. అది కామెడీ కానివ్వండి, సాంగ్స్ కూడా వస్తాయి ట్రెండింగ్లో. మీరు యూట్యూబ్లో మనకు ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు, డైరెక్ట్గా ట్రెండింగ్ అని ఆప్షన్ కూడా ఇచ్చాడు యూట్యూబ్ వాడు. సో అక్కడ మీరు ట్రెండింగ్ టాపిక్స్ చూసుకోండి. షార్ట్స్ కదా మనం చేసేది. నేను ఏదైతే 1K సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అయ్యానో ఇది ఓన్లీ నాకు షార్ట్స్ వల్లనే వచ్చారండి. మీకు సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ కావాలంటే మీరు షార్ట్స్ ఎక్కువ పెట్టండి, మీకు కంపల్సరీ వస్తారు. 200% వస్తారండి. మీరు షార్ట్స్ ఎక్కువ పెడితే మీకు 200% సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇది నా గ్యారంటీ. మళ్ళీ ఓకే షార్ట్స్ పెడతాము, ఎలాంటి షార్ట్స్ పెట్టాలని మీకు డౌట్ వస్తుంది. మీ ఛానల్కి ఒక నీచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో దానికి సంబంధించి అందులో ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ అనేది మీరు చేయండి. మేమైతే ఎంటర్టైన్మెంట్ వేలు వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీస్తున్నాము. ట్రెండింగ్లో ఉన్నవి, టాప్లో ఉన్నవి, అండ్ మధ్యలో వచ్చేసి ట్రెండింగ్ సాంగ్స్. మాకు డ్యాన్స్ రాకపోయినా కానీ ట్రెండింగ్ సాంగ్స్ అని సెలెక్ట్ చేసి ఆ ట్రెండింగ్ సాంగ్స్ చేయడం వల్ల కూడా మనకు రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం వీడియోస్ చేయడమే కాదు, కొంచెం కనెక్ట్ అయ్యే టాపిక్స్ కానీ, ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ కానీ మీ నీచ్ని బట్టి మీరు ట్రెండింగ్ టాపిక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు చేయండి. సో ఇందువల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది. అంటే నేను మామూలుగా వీడియోస్ చేయండి, కానీ ట్రెండ్లో ఉన్నది కూడా మీరు చూస్ చేసుకొని చేయడం వల్ల ఏమంటే రీచ్ ఎక్కువ వెళ్తుంది. సో అది చూడడానికి వచ్చిన వ్యూవర్ సో మీ రిమైనింగ్ వీడియోస్ అన్నీ చూస్తారు. సో మీకు అనేది 100% మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇందులో ఏంటంటే అండి, మీరు కంపల్సరీ కంటిన్యూగా వీడియోస్ పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే, నేను కూడా చేశాను. సో నేను ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మధ్యలో 8 months మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల నేను ఆపేసాను. 8 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. సో నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టాను. ఫస్ట్ 3 పెట్టాము, తర్వాత 5, 10, 10, 10 అలా నేను 10 పెట్టాను. లాస్ట్కి 900 చేంజ్ వచ్చింది. ఐ థింక్ 950 అనుకుంటా అండి. 950 తర్వాత 2 days మా ఫ్యామిలీలో మా ఫాదర్ వాళ్ళ తమ్ముడు ఎక్స్పైర్ అవ్వడం వల్ల నేను 2 days ఆపాల్సి వచ్చింది వీడియోస్. సో అప్పుడు చూడండి 1K ముందే అసలు అసలు 1 సబ్స్క్రైబర్స్ ఏదైతే ఆ టైం పీరియడ్ ఉందో 6-7 daysలో అయితే నాకు డైలీ 100, 120, 70, 80 అలా వచ్చారు. బాగా వచ్చారు అసలు కంటిన్యూగా. అంటే మేము బిఫోర్ 8 days కానీ 7 days కానీ కంటిన్యూగా వీడియోస్ పెట్టాము. మాకు కంటిన్యూగా పెట్టడం వల్ల మాకు సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు. 2 days నేను గ్యాప్ తీసుకున్నానండి. జస్ట్ ఆ 2 days వల్ల నాకు చాలా ఇంపాక్ట్ పడింది అసలు. దానివల్ల నాకు 1K జస్ట్ ఉండడంలో నేను 1K నాకు తెలిసి ఒక 30-40 members అండి అంతే. అక్కడ 2 days గ్యాప్ తీసుకోవడం వల్ల యూట్యూబ్ వాళ్ళు అనేది వీడియోస్ పుష్ చేయలేదు. సో మీరు దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే, వీడియోస్ అనేది డైలీ 20, 10 అని పెట్టడం అనేది కాదు, డైలీ కంటిన్యూగా పెట్టండి. కంటిన్యూటీ అనేది కంపల్సరీ ఉండాలండి. ఏ వర్క్ అయినా కానీ యూట్యూబ్ వాడు మనం కంటిన్యూగా వీడియోస్ చేస్తే కంపల్సరీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు కంటిన్యూగా చేయండి, ఏదో ఒక రోజు మీకు రిజల్ట్ కంపల్సరీ వస్తుంది. అది రీచ్ అయ్యి కంటెంట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ అయితే బాగా వెళ్తుందండి. మేము చేస్తున్నాము ఎంటర్టైన్మెంట్, అది బాగా వెళ్తుంది. సో మీరు కూడా మీ నీచ్ని బట్టి మీరు దాంట్లో ఫాలో అయ్యి ఆ కంటెంట్లో మీరు కొంచెం టాప్లో ట్రెండింగ్ ఉన్న టాపిక్ తీసుకొని యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా మీకు ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ వచ్చేసినాయండి. దేంట్లో ట్రెండింగ్ అంటే దాంట్లో ట్రెండింగ్ అన్నీ వస్తున్నాయి. మీరు గూగుల్ వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు. అలా
దీంట్లో ఏంటంటే కంటిన్యూగా పెట్టాలని ఉండాలి. సో కొంతమందికి అంటే ఈరోజు పాసిబుల్ అవుతుంది, రేపు పాసిబుల్ కాదు. అలాంటి వాళ్ళు మీరు ఒకటే రోజు మీరు ఎక్కువ వీడియోస్ తీసుకోండి. ఇప్పుడు డైలీ మీరు ఒక 5 వీడియోస్ అనుకున్నాను అనుకోండి, ఈరోజు 10 వీడియోస్ తీసుకోండి. సో మీరు అవైలబుల్ లేనట్టు ఆ రిమైనింగ్ 5 వీడియోస్ అనేది మీరు పోస్ట్ చేయండి. సో అందరూ యూట్యూబ్ న్యూగా స్టార్ట్ చేసిన స్టూడియో అనేది మీరు పెట్టుకోండి, అది బాగా యూజ్ అవుతుంది. కంటిన్యూగా పెట్టుకోండి. సో మీకు వీలైన రోజు ఎక్కువ వీడియోస్ తీసుకొని మీరు షెడ్యూల్ చేసుకోండి. వీడియోస్ అనేది మీరు షెడ్యూల్ చేసుకోండి. సో రేపటికి మీరు షెడ్యూల్ చేసుకొని సో అప్పుడు అవి ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయి. అంతేగాని ఒకరోజు చేసి మళ్ళీ 2 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత అలా చేయకండి. సో యూట్యూబ్కి మీరంటూ ఒక టైం ఫిక్స్ చేయండి, అదే టైం ఫాలో కండి. సో మీకు 1 సబ్స్క్రైబర్ వచ్చినా కానీ డైలీ మీరు ఒక పర్టికులర్ టైంకి మీరు వీడియోస్కి అప్లోడ్ చేస్తే సో వాళ్ళు ఆ టైంకి వెయిట్ చేస్తూ ఉంటారు మీ వీడియోస్ గురించి. సో కంపల్సరీ మీరు టైమింగ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలండి. టైమింగ్ రెగ్యులర్ వీడియోస్ ఇవి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైమింగ్ రెగ్యులర్ వీడియోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అయితే ఈవినింగ్ టైమ్స్ అయితే బాగా వెళ్తాయి, ఎందుకంటే ఫ్రీ అవుతారు కాబట్టి జనాలు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే వీడియో షార్ట్ మీరు షార్ట్ కానీ వీడియో కానీ చేసినారో దానికి టైటిల్ వీడియోకి రిలేటెడ్గా టైటిల్ ఇవ్వండి. ఇందులో టైటిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం తెలుగులో టైటిల్స్ ఇవ్వడం వల్ల మీకు మనం తెలుగే కాబట్టి మన ఏపీ తెలంగాణ ఎక్కువ చూస్తారు కాబట్టి మన తెలుగు టైటిల్స్ వల్ల మనకు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. సో చూడగానే మనకు కనెక్ట్ అవుతుంది. తెలుగు టైటిల్ చూస్తే చూడగానే కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనం తెలుగు పీపుల్ కాబట్టి. సో తెలుగు టైటిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మనకు వీడియో సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, ఓకేనా. మీరు చికెన్ కర్రీ చేసి చికెన్ అలా టైటిల్స్ కానీ, కామెడీ చేస్తే ఫన్ కామెడీ, సో అలాంటి హ్యాష్ ట్యాగ్స్ అనేది పెట్టండి. సో మనకు షార్ట్స్లో అయితే మనకు యూట్యూబ్ వాడే ఇస్తున్నాడు, దానికి మనకు యూట్యూబ్ షార్ట్స్ అని షార్ట్ వీడియోస్ అని. సో హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. సో హ్యాష్ ట్యాగ్స్ కూడా కంపల్సరీ ఉండాలండి, దానివల్లనే మనకు కొంచెం రీచ్ కూడా పెరుగుతుంది. సో మీకు వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ అండ్ మనకు షార్ట్స్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. టైటిల్ మాత్రం కంపల్సరీ అండి, ఓకేనా. సో టైటిల్ అనేది బాగా కనెక్టెడ్గా వీడియోకి కనెక్టెడ్గా ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. వీడియో కనెక్టెడ్గా టైటిల్ అండ్ వీడియోకి కనెక్టెడ్గా హ్యాష్ ట్యాగ్ చూసుకొని మీరు పెట్టండి. సో దానివల్ల కూడా మనకు బాగా రీచ్ వెళ్తుంది. అండ్ మనకు వీడియోకి వచ్చేసి ఇప్పుడు నేనే ఉన్నాను, ఒకటే పర్సన్ 5 షార్ట్స్ చేస్తున్నాను అనుకోండి, ఇదే ఫేస్ ఇదే గెటప్ ఇలానే ఉంటుంది. సో జనాలు చూడడానికి వచ్చినప్పుడు కూడా అంతా ఒకటే కదా, దీంట్లో ఏముందిలే అని అనుకుంటారు. సో మీరు ఏం చేస్తారంటే, సో మీరు ఇప్పుడు నేనే సింగిల్ పర్సన్, నేనే ఈరోజు 5 షార్ట్స్ చేశాను అనుకోండి. సో ఇలానే చేస్తే అన్ని చూసాను అని అనుకుంటారు అందరూ మన షార్ట్స్లోకి వెళ్ళినప్పుడు. సో మీరు షార్ట్స్ అనేది రికార్డింగ్ చేసినప్పుడు మీరు షార్ట్స్ రికార్డింగ్ ఆన్ చేసుకొని రికార్డ్ చేస్తారు కదా. సో అలా రికార్డింగ్ చేసినప్పుడు అక్కడ మీకు థంబ్నెయిల్ పిక్ సెలెక్షన్ వస్తుందండి ఎడిట్ దగ్గర. సో ఎడిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ మనకు థంబ్నెయిల్కి పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మన వీడియోలోనే. సో ఒక్కొక్క వీడియోకి మీరు డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు రీచ్ ఎక్కువ వెళ్తుంది. సో షార్ట్స్ చేయడం వల్ల మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి. షార్ట్స్లో ఇంకో సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. అండ్ మనము మన షార్ట్స్లో మన లాంగ్ వీడియోని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, మన వీడియోని మనమే ప్రమోట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు షార్ట్ క్రియేట్ చేశాక మీరు వైటీ స్టూడియోస్లోకి వెళ్తే అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కంటిన్యూ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ రిలేటెడ్ వీడియో అని వస్తుందండి. అసలు రిలేటెడ్ వీడియోలో దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క ఛానల్లో ఉన్న లాంగ్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే సో మన అన్ని వీడియోస్ కనిపిస్తాయి. సో మీరు రీసెంట్గా చేసిన వీడియోని మీ షార్ట్కి మీరు కనెక్ట్ చేసి మీరు షార్ట్స్తో పాటు మీరు లాంగ్ వీడియోని కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్ అండి అందరికీ. సో ఇలా అయితే నేను నా 1K సబ్స్క్రైబర్స్ 8 డేస్లోనే తెచ్చుకున్నానండి. మెయిన్గా నేను ఫాలో అయింది కంటిన్యూగా చేయాలి. మీరు మెయిన్ టాపిక్స్ మరోసారి చెప్తాను చూడండి, కంటిన్యూగా వీడియోస్ చేయాలి. సో రేపు మీకు టైం సెట్ అవ్వట్లేదా, సో ఈరోజే మీరు కొన్ని ఎక్కువ వీడియోస్ తీసుకొని రేపటికి షెడ్యూల్ చేసుకోండి. టైటిల్, హ్యాష్ ట్యాగ్, సో మనకు వీడియోకి సంబంధించిన పిక్
షార్ట్కి సంబంధించిన తమ్నేల్ పిక్, ప్రొఫైల్ పిక్, మీరు తమ్నేల్కి మీకు కావాల్సిన ప్రొఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూగా మీరు అప్లోడ్ చేసినట్టయితే మీకు కంపల్సరీ వ్యూస్ అనేది పెరుగుతాయి. సో దీంట్లో మీకు ఇంకేమైనా వీడియోస్, మీకు యూట్యూబ్ సంబంధించి ఇంకేమైనా వీడియోస్, మీకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్స్లో చేయండి. నేను కంపల్సరీ వీడియో అనేది చేసి మీకు పెడతాను. సో ఈ వీడియో అనేది అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. షార్ట్స్ వల్ల మనకు చాలా సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ వస్తారు. సో ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకొని నేను చెప్పిన ప్రకారం కంపల్సరీ మీరు మీ షార్ట్స్ని అప్లోడ్ చేసి మీరు కూడా షార్ట్ టైంలో ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ మీరు కామెంట్ చేయండి, నా వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, విహా వ్లాగ్స్.